ఘాటున్న వాటికంటే మన ఈ తీయ మిరపకాయలే ఎక్కువగా తింటారు. కానీ ఈ మిరపకాయల్ని ఎండపెట్టి పొడి చేసి వాడడం అంటే ఇదివరకు కూడా మీకు చెప్పే ఉంటాను, మన భారతదేశంలో వాడినంత ఎండు మిరపకాయల పొడి మరి వేరే ఏ దేశంలో వాడరు. ఇలా క్యాప్సికమ్ తోటి ఎన్నోసార్లు ఎన్నో రకరకాల కూరలు మనం చేసుకుంటూ ఉంటాం. కేవలం క్యాప్సికము పచ్చి బఠానీ మంచి కాంబినేషన్. రెండిట్లో వైటమిన్లు ఎక్కువగా, మంచి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా, రెండిట్లో ఒక రకమైన స్వీట్నెస్ తోటి మరి బాగుంటుంది. మరి దీన్ని చేయడానికి ఉల్లిపాయలు, అందులో శనగపిండి కూడా వేసి మనం చేసుకుందాం. సో ముందుగా నూనె వేసి మనం ఈ కూర చేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పడ్డా పర్లేదు, మంచిగా దీంట్లో టాస్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇందులో చక్కగా జీలకర్ర, ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే దీంట్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసి మనం కుక్ చేసుకుందాం. అయితే హోటల్లో మేము చేసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటిల్లో కొంచెం నూనె పడుతుంది. మరి ఈ డిష్ కూడా అలాంటిదే. ఈ ఉల్లిపాయలు కూడా వేసి దీంట్లో మన బఠానీలు, పచ్చి బఠానీలు వాటిని కూడా ఇందులో వేసేసుకొని కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ పచ్చి బఠానీలు సాధారణంగా హోటల్లో అయినా మేము చక్కగా ఉడకపెట్టేసి పెట్టుకుంటాం. ఇప్పుడు హోటల్లో కూడా పచ్చి బఠానీలు ఒలిచే రోజులు అయిపోయాయి. ఇవన్నీ బయట ఒలిచేసి ప్యాకెట్లోనే వస్తున్నాయి, అవే తీసి ఈ పచ్చి బఠానీలు, ఈ ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకుందాం. కొంచెం అంత ఉప్పు వేసి, కరివేపాకు కూడా మనం ఇటు పక్క నూనెలో వేసుకుందాం. పర్లేదు, ఆ నూనెలో కరివేపాకు చిటపట్లాడిన వెంటనే దీంట్లో కొంచెం అంత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, దీంట్లో మిగతా పొళ్ళన్నీ వేసేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం, అయినా కొంచెం కారపొడి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి వేసి దీన్ని స్లైడ్గా కుక్ చేసుకుందాం. ఈ శనగపిండి దీంట్లో నూనెని కొంచెం పీల్చుకుంటుంది, తర్వాత ఈ క్యాప్సికమ్ని వచ్చినప్పుడు దాన్ని చక్కగా పట్టుకుంటుంది. కానీ శనగపిండి రుచి అంత బాగోదు పచ్చిది. అందుకని ఇదే నూనెలో మనం శనగపిండి వేసుకుందాం. వేసి దీన్ని స్లోగా మనం కుక్ చేసుకుందాం. కొంచెం సేపట్లో దీంట్లో ఉన్న నూనె బయటకు వచ్చి ఆ శనగపిండిని చక్కగా కుక్ చేస్తుంది. ఈ శనగపిండి మీకు పొడి పొడిలా తయారవుతుంది. అంటే ఈ నూనెతో పాటు చక్కగా వేగి మంచిగా పర్ఫెక్ట్గా అయింది. ఇందులో కావాలంటే నిమ్మరసం కంటే ఆమ్చూర్ పొడి, అంటే ఎండి పోయిన పచ్చి మామిడికాయ ముక్కల్ని పొడి చేసిన దాన్ని మనం దీంట్లో వేసుకున్నాం. అది కొంచెం అంత పులుపు అది ఇస్తుంది. ఇప్పుడు లాస్ట్గా మన క్యాప్సికమ్ ముక్కలు, దీని గురించి బోల్డ్ ముచ్చట్లు చెప్పుకున్నాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేయగానే దీంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. ఈ క్యాప్సికమ్ ముక్కల్లో ఉన్న తేమ బయటకు వస్తుంది. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా మరీ ఎక్కువసేపు మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ముక్కల్ని ఈ మసాలా పట్టుకొని మంచి టేస్టీగా తయారవుతుంది. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మన క్యాప్సికమ్ ముక్కలు అన్నీ మెరుస్తూ మసాలా పర్ఫెక్ట్గా ఉంది. అయితే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.